నేను ఈరోజు ఈ వాయిస్ రికార్డింగ్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను నా పేరు సూర్యనారాయణ మరియు వీరేష్ గారు మరియు నిఖిల్ గారు ముగ్గురం కలిసి జిహెచ్ఎంసీ ఆఫీస్ హరిహర కళాభవన్ దగ్గరికి వచ్చి మేము స్టేటస్ అప్డేట్ ఇప్పటివరకు పనులు ఏం జరుగుతున్నాయి, ఇక ముందు ఏం జరుగుతాయి, లిఫ్ట్ కథ, మెయింటెనెన్స్ వర్క్స్, ఎస్టీపీ వర్క్స్ అండ్ సెక్యూరిటీ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అక్కడ బిల్డింగ్ కాంట్రాక్టర్ గారు ఎప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోతుంది, అక్కడ అయిపోతే ఏమన్నా రినివల్ చేస్తారా, దానిల గురించి అన్ని అప్డేట్ అడగడానికి వచ్చి వాళ్ళకి తొందరగా కంప్లీట్ చేసి బెనిఫిషియర్లకి ఇళ్లలోకి పోయే మార్గం చేయండి అని రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ ఇచ్చినాము. తర్వాత వీరేష్ గారు మాట్లాడారు. గోదావరిపల్లి బెనిఫిషియర్లందరికీ నమస్కారం. అయితే ఇక్కడికి హరిహర కళాభవన్ అనే మన బిల్డింగ్ సొసైటీ వాళ్ళ దగ్గరికి వచ్చాము. వాళ్ళు ఏఈ మేడం దగ్గరికి ఏఈ సార్ గారికి లెటర్ అందజేయడానికి. ఈ లెటర్లో ఏముంది అని అంటే, ఒక విషయం ఉందండి, మనకి ఎప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాని ప్రాసెస్ ఏంటి, అది ఎట్లా చేస్తారు, దానివల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏముంటాయి, అవన్నీ ఒకసారి క్లారిటీగా కనుక్కోవడానికి సూర్య గారు, నేను, నిఖిల్ మేము ముగ్గురం కలిసి వచ్చి ఇది ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా హరిహర కళాభవన్ ఇక్కడ ఉంటుందండి, హరిహర కళాభవన్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం దగ్గర మాట్లాడితే మాకు క్లారిటీ ఇచ్చింది ఏంటి అని అంటే, అక్కడ వర్క్ నడుస్తుంది, ఎవరిని కూడా లోపలికి వెళ్ళడానికి అలౌ చేయము. ఎందుకు అని అంటే, అక్కడ కరెంటు పని నడుస్తుంది, ఎవరికైనా షార్ట్ కొట్టినా ఏదైనా ప్రాబ్లం అయినా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అని అంటే, ఇంతకుముందు ఒకసారి లిఫ్ట్లో ఒక 13 మంది ఇరికిపోయారు, దానివల్ల వీళ్ళని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది మేడం. రెండవది వచ్చేసి, మనం ఇప్పుడు ఉన్నన్ని రోజుల వరకు కూడా అందరం కలిసే వెళ్ళాలి అని ఒక తాపత్రతోనే మేమందరం కలిసి మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడి మేడంతో క్లారిటీ తీసుకొని వచ్చాము. అయితే మేడం చెప్పింది ఏంటి అని అంటే, ఇంకొక 31 తారీఖు వరకు కాదు, మీకు కావాలనుకుంటే అక్కడ పని కంప్లీట్ కాగానే మిమ్మల్ని అలౌ చేస్తామని చెప్పేసి అంటున్నారు. బట్ అక్కడ వాటర్ లేదు, ఆ వాటర్ కోసము మీరు కూడా ప్రయత్నించండి అని మా తరఫు నుంచి మాకు కూడా చెప్పింది మేడం. మా తరఫు నుంచి మేమేం చేయాలో అది చేస్తాము, మీరు కూడా కొంచెము మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఆ సపోర్ట్ కోసమే మేము నిలబడతాం మేడం అని చెప్పేసి మేము ముగ్గురం కలిసి చెప్పడం జరిగింది. మేమందరం కూడా మీకు అందరికీ సహకరిస్తామని అని చెప్పాము. కాకపోతే అక్కడ ఎస్టీపీది ఒక మిషనరీ రాలేదు, ఆ మిషనరీ వచ్చింది అని అంటే మీ అందరికీ టేక్ ఓవర్ చేసేస్తామని అన్నారు. ఆ మిషనరీ కోసమే ఆగిందంట. అది అయిపోయిందంటే అందరూ వెళ్ళి ఉండొచ్చు, నీళ్లు లేకుండా యూజ్ చేసుకొని ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇది మేము తెలుసుకున్న పరిష్కారం.